భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొస్తున్న భూభారతి పోర్టల్ రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో భూభారతి పోర్టల్పై అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించామని సీఎం తెలిపారు. కాగా భూభారతి ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలో 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు పోర్టల్పై అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా సదస్సులో ప్రజల సందేహాలు నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. వెబ్సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని, ఇందిరమ్మ కమిటీలు రూపొందించిన జాబితాను మండలాల అధికారులతో కూడిన బృందం క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.